మరి ఎమ్మెల్యే మీకు చెప్పాడు కదా 14వ తారీఖున నా మీద హత్యాయత్నం జరుగుతుంది, పోలీసు గట్టిగా అలర్ట్ అవ్వండి అని చెప్పని మీకు చెప్తే ఏం చేశారు మీరు? అప్పటి వరకు ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉన్నటువంటి పారామిలిటరీ బలగాల్ని తొలగించారు మీరు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర ఉన్నటువంటి పోలీసు బలగాలను ఎందుకు తొలగించారు 14వ తారీఖు? ఎమ్మెల్యే చెప్పుకున్నాక, అయ్యా తెలుగుదేశం వాళ్ళందరూ కూడా నన్ను చంపటానికి మా ఇంటి మీదకి వస్తున్నారు మాచర్ల అని చెప్పి రాతపూర్వకంగా మీకు చెప్పుకుంటే, ఫోన్ చేసి చెప్పుకుంటే ఏంటయ్యా మీరు చేసిందంటే పారామిలిటరీ బలగాల్ని తొలగించారు. కావాలంటే ఆన్ రికార్డ్ ఇది. తొలగించితే చివరికి గతి లేక దిక్కు లేక ఒక ఎమ్మెల్యే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాడు, ఈ ప్రభుత్వానికి విప్పుగా ఉన్నాడు, రాష్ట్రపతికి గవర్నర్కి మొరబెట్టుకుంటే మెయిల్స్ ద్వారా అప్పుడు మాచర్ల పట్టణంలోకి పోలీసులు పెద్ద ఎత్తున పారామిలిటరీ బలగాల్ని పైనుంచి పంపారా లేదా? దీని అంతటికీ ఎవరు ప్లానింగ్, ఎందుకు చేస్తున్నారు? ఖచ్చితంగా మీరు సమాజానికి సమాధానం చెప్పి తీరాలి. ఎవరెవరైతే పోలీసు వ్యవస్థకి మాయని మచ్చగా తయారై ఈ రకంగా ఇవాళ ఎన్నికల వ్యవస్థని భ్రష్టు పట్టించే రీతిలో మీరు ప్రవర్తిస్తున్నారో ప్రతి అధికారి సమాధానం చెప్పి తీరాల్సిందే ఈ సమాజానికి. ఇవాళ అయిపోయింది అనుకుంటున్నారా? రేపనేది లేదా? ముందున్న ముసళ్ళ పండగ, ప్రతి ఒక్కడికి ముందున్న ముసళ్ళ పండగ అయిపోయిందా? ఇల్లు అలగ్గానే పండగ. అలకండి ఎంతకాలం అలుగుతారు? 4వ తారీఖు దాకా అలుగుతావు. ఇల్లు అలుగు 4వ తారీఖు దాకా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.